పార్లమెంటు ఎన్నికలకు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు తమ పోటీని తీవ్రతరం చేస్తున్నాయి. ప్రచారంలో వేగాన్ని పెంచుతున్నాయి. అందులోనే భాగంగా ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలు సభలు సమావేశాలు దద్దరిల్లాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కూడా విజయావకాశాల లక్ష్యంగా దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా వరంగల్ నగరంలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి రేపు రోడ్ షోకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు ఇప్పుడు పెట్టినటువంటి సభలు సమావేశాలు ఎంతో సక్సెస్ఫుల్గా జరిగాయి వరంగల్ పార్లమెంట్లో. ఈ రోడ్ షో ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు? దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా సాగబోతున్నాయి? వరంగల్ ఈస్ట్లో ఈవినింగ్ 5 నుంచి 6:30 వరకు, ఇక్కడ 1000 స్తంభాల గుడి నుంచి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు 1000 స్తంభాల గుడి నుంచి హన్మకొండ చౌరస్తా వరకు రోడ్ షో వండుకుంటూ అక్కడ కార్నర్ మీటింగ్ ఉండబోతుంది. ఇప్పటి వరకు ఈ సభలకు బహిరంగ సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ సభలకు విశేషమైనటువంటి జనం వచ్చింది. దీనికి ఎట్లా జన సమీకరణ అటు ఒక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? జన సమీకరణ ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? వరంగల్ వెస్ట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే అక్కడ ఉంటారు. అది మంచి బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. మాకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయండి డివిజన్లకి వెళ్ళి అని చెప్పి ఇదే ముందు పెట్టుకొని కూర్చున్నాం. ఈ ఫైల్స్ అన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాయి. వేల కొద్ది మేము వస్తామన్న దూరం కాజీపేట నుంచి అటించి రవాణా సౌకర్యాల ఏర్పాటు కోసం వాళ్ళు అడుగుతున్నారు. మంచి ఇది ఉన్నది. తప్పకుండా విజయం సాధించబోతున్నాం. ఇక్కడ నుంచి ఎటువంటి అనుమానం లేదు మీకు అందులో. మొన్న మాజీ సీఎం కేసీఆర్ గారు రోడ్ షోలో పాల్గొన్నారు. జనాలు కూడా విపరీతమైనటువంటి సంఖ్యలో వచ్చారు. అది తమ అభిమానంతో అన్నటువంటి చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మనకు వరంగల్, ఎందుకంటే చారిత్రక నగరం కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చించబోతున్నారు. మీ దృష్టిలో కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి కొన్ని వసతులు కూడా మెయిన్ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. దాని మీద ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. మీరు దీని మీద వరంగల్ నగర అభివృద్ధికి ఏమన్నా వారి దగ్గర నుండి కొత్త విషయాలను చెప్పించబోతున్నారా? చూడండి, ఎన్నడూ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు నిజాలు మాట్లాడితే చనిపోతాడు అతను కాదు. నిజం మాట్లాడే అలవాటు లేదు. మొన్న తీసుకొచ్చిన ప్రజలు ఇక్కడ హన్మకొండలు ఎక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కడన్నారని చెప్పి తీసుకొచ్చింది. ఆయనకు ఉన్న డివిజన్లన్నీ ఖాళీ అయిపోయాయి. పక్క డివిజన్లకి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని కూర్చోబెట్టి చేసారు. రేపు మీరు ఎంక్వైరీ చేయండి. ఇక్కడ మేము రాబోయే సభలో బయట నుంచి ఒక్క వ్యక్తిని చూపించమనండి. ఉండరు. ఓన్లీ వెస్ట్ వాళ్ళు మొత్తం ఉమ్మడి జిల్లాల నుంచి తరలించి తీసుకొచ్చి ఆడబెట్టి శోభ అని చెప్పి దాని గురించి మాట్లాడితే దానికి ఎవరేం చెప్తారు. కానీ ఏదేదేమైనా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం, వరంగల్ గతంలో 20 ఏళ్ళు వెనుకపోయిందని చెప్పడం జరిగింది. మొన్న కూడా మేము అడిగిన ప్రతి వరానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. వరంగల్ రూపురేఖలు మారబోతున్నాయి. అది ఎటువంటి అనుమానం లేదు. మేము ఇక్కడ అభివృద్ధి చేస్తేనే వచ్చేసారి ఓటు అడుగుతాను కూడా నేను నిన్న చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా. ఓకే, చారిత్రక నగరంగా ఉన్నటువంటి వరంగల్కి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చిన, ఇప్పుడు ఎయిర్పోర్ట్ సమస్య కావచ్చు, అది ఉంటే ఒకవేళ వరంగల్కి ఒక క్రెడిబిలిటీ అని వస్తుంది, ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఎలా ఉండబోతుంది? ఇక్కడ వరంగల్కే తలమానికంగా ఉండబోయేటువంటి ఎయిర్పోర్ట్ గురించి నేను అంత ఇదిగా చెప్పను. కానీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారికి ఒక విజన్ అన్నది, వరంగల్ మీద ప్రత్యేక దృష్టి ఉన్నది. దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని మాస్టర్ ప్లాన్ తోటి ఇంప్లిమెంట్ చేయాలి, అండర్ గ్రౌండ్ ఇది చేయాలి. ఎయిర్పోర్ట్ దీన్ని తీసుకొస్తే హైదరాబాద్ మీద ప్రెజర్ పడకుండా, ఎందుకంటే ప్రతి ఊళ్ళకి వెళ్ళి అందరూ వచ్చి హైదరాబాద్ని చేరుతున్నారు. దాని మీదే ప్రెజర్ పడకుండా దాన్ని పక్కకు డైవర్ట్ చేయాలంటే హైదరాబాద్ తప్ప వరంగల్ తప్ప హైదరాబాద్ దగ్గరలో రూట్లో కానీ ఏదిలో కానీ అన్నిట్లలో సౌకర్యంగా ఉన్నది వరంగలే. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మాత్రం చాలా ఇదిగా ఉన్నారు. ఓకే సార్, వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ ధీమా కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి అలాగే కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఉంది. ఇప్పుడు ఇటువంటి సమయంలో మీరు గతంలో కంటే ఎట్లా మెరుగు ఉండబోతున్నారు? ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు? అసలు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనుకుంటున్నారు? మాకు ప్రత్యర్థి లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎప్పుడో గెలిచినాం. దాంట్లో గెలుపు గురించి ఏం అనుమానం లేదు మీకు. మేము ఎమ్మెల్యేలను పోటీ పడేది మెజార్టీ తీసుకొస్తే రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు అధికంగా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో మేము పోటీ పడుతున్నాం తప్ప గెలుపు ఓటమిల గురించి లేదు. మాకు ప్రత్యర్థి అనేటువంటి అంతకంటే లేడు. అలా మీకు ఎటువంటి అనుమానం లేదు అందులో. ఫైనల్గా మరొకసారి రేపు రేవంత్ రెడ్డి గారు పర్యటన హనుమకొండ చౌరస్తాలో ఉంటుంది. సమయం ఏ టైంకి ఉండబోతుంది? 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఉంటుందండి. ప్రారంభమవుతుంది.
అంటే పర్మిషన్ ఇట్లా పోలీస్ పర్మిషన్ ఇట్లా ఎన్నికల నియమావళి అనుసరించి అన్ని పర్మిషన్స్ తీసేసుకున్నాము 6 గంటకు 6:30 మధ్యలో స్టార్ట్ 1 అవర్ ఉంటుంది 1 అవర్. థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు తమకు ప్రత్యర్థులు అన్నటువంటి వారు లేరని చెప్పి అంటున్నారు. ఉన్న 7 నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులే ఉండడంతో మేము ఎప్పుడో గెలిచాము, ఇక్కడ సాధించాల్సింది మెజార్టీ మాత్రమే అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి బహిరంగ సభకు ఒక వెస్ట్ నియోజకవర్గం నుండే దాదాపు ఎక్కువ మంది, అంటే మొన్న జరిగినటువంటి బహిరంగ సభలకు మించి ఇక్కడ సభ విజయవంతం అవుతుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.